వచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సిజిఆర్ వైస్ చైర్మన్ సిజిఆర్ మీద ఒక అవాండం వేయడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. సిజిఆర్ అంటే ఇక్కడ కాదు, 2 మండలాల ఏదైనా పెళ్ళిళ్ళు కానీ మంచి కానీ చెడు కానీ ఇది చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఆయన పేరు ఉంటుంది. సిజిఆర్ అంటే అది ఏదో బట్టగాల్చి మీద వేస్తే ఇళ్ళనే గిట్ట సిజిఆర్ మీద పంచాయతీ నిధులు తీసుకొని ఆయన అకౌంట్లో పడ్డాయి అని చెప్పేస్తే ఇది పరువు నష్ట దావా వేసా అదే త్వరలో ఇది మళ్ళోసారి గిట ఇలాంటి గిట జరిగిందంటే 100% ఇది పరువు నష్ట దావా వేసి మీ కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. మా సిజిఆర్ ట్రస్ట్ని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే పరువు నష్టం దాబా వేస్తామన్నారు. నేను మీడియా నుంచి విన్నవిస్తున్నా, మీకు నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నా. వాళ్ళు ఒకవేళ ఊరి గ్రామాని కోసం డబ్బులు వెచ్చిస్తుంటే ఒకటి వాళ్ళ ఆడిట్ అనేది ఉంటుంది కదా ప్రతి ఇయర్. సిజిఆర్ ట్రస్ట్ అయితే ఒకటి ఆల్రెడీ ఏమంటారు రిజిస్టర్ అయి ఉంటుందిగా. ఆ రిజిస్టర్కి ఒక అకౌంట్ అనేది ఉంటుంది కదా. ఆ అకౌంట్ నుంచి ఆడిట్ అయితే ఉంటుందిగా. ప్రతిసారి సిఐ అయితే ఆడిట్ చేస్తాడు కదా. ఆ ఆడిట్ దాంట్లో అలా స్టేట్మెంట్లో అనంతరంకి ఇంత అమౌంట్ వెచ్చించినట్టు చూపెట్టమనండి. చలో నా మీద వేసామనండి. క్లియర్గా నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అన్నాక వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా, ఆ స్టేట్మెంట్ తీసుకురామని చెప్పండి. నా మీదే పరువు నష్టం దాబా వేయమని చెప్పండి. వాళ్ళకి ఏది ఉందో చూస్తా నేను. వాళ్ళ దగ్గర సిజిఆర్ ట్రస్ట్ అనేది ఓన్లీ జనాలను మభ్య పెట్టడం వరకే. ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడం కోసం. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను.